జీఎస్టీ అమలు లాభ నష్టాల విషయంలో అధికారులతో సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో ప్రధానంగా వస్త్ర పరిశ్రమ మీద భారం తగ్గించాలని ఇండస్ట్రీ మొత్తం కోరుతోంది. ఈ విషయంలో కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపుల మీద కూడా ఆయన ఈ సమావేశంలో అధికారులతో చర్చిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినాక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, జనం ఏమనుకుంటున్నారు, కేంద్రం ముందు ఇంకా ఏమైనా ప్రతిపాదనలు ఉంచాలనా అన్న విషయం మీద కూడా ఈ మీటింగ్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. జీఎస్టీ ఎఫెక్ట్ రోజువారీ వస్తువులే కాదు, మన ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం మీద కూడా పడ్డది. ఇండ్ల నిర్మాణంలో కీ రోల్ పోషించే వర్క్స్ కాంట్రాక్ట్ ట్యాక్స్ 5% నుంచి జీఎస్టీ వచ్చినాక 18% పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థల మీద భారీగా భారం పడుతుంది. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పెరిగిన ట్యాక్స్ ముందుకు నడుస్తుందా లేదా అన్న డైలమాలో పడ్డది. అసలు డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం ఎట్లా సాగుతుందో, జీఎస్టీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఇంకిన్ని అప్డేట్స్ శ్రీపతి లైవ్ లో చెప్తాడు. శ్రీపతి, డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం ఎట్లా నడుస్తుంది, జీఎస్టీ ప్రభావం దీని మీద ఎట్లుందంటారు? థ్యాంక్ యూ సుమలత. అయితే మనం చూసుకుంటే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ఊరైనా ప్రజలు కోరుకునేది తినేందుకు తిండి, ఉండేందుకు ఇల్లు. అయితే తినేందుకు తిండి ప్రతి ఒక్కరికి కుటుంబానికి 6 కిలోల బియ్యాన్ని ఇస్తున్నారు, కిలోకు రూపాయి చొప్పున. ఇకపోతే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలని పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తుంది తెలంగాణ సర్కారు. అయితే వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టిస్తుంది. అయితే తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. అయితే మనం ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ స్వరూపాన్ని చూసుకుంటే మనకు శాంక్షన్ అయిన ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 2,66,936 ఇల్లు శాంక్షన్ అయినాయి. టెండర్లు కాల్ చేసినవి అయితే 1,17,480 వరకు టెండర్లు శాంక్షన్ చేసారు. వీటిలో టెండర్లు ఫైనల్ అయినాయి 72,412 ఇళ్లకు టెండర్లు ఫైనల్ అయినాయి. ఇక గ్రౌండింగ్ వివిధ దశల్లో పునాదులు కావచ్చు, లేకపోతే గోడలు కావచ్చు, లేకుంటే స్లాబులు కావచ్చు, ఈ దశల్లో ఉన్నాయి. 38,259 ఇల్లు ఈ దశల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఇవన్నీ కాకుండా పూర్తిగా కంప్లీట్ అయిన ఇల్లు అయితే 1,894 ఇళ్లను మొత్తానికి కట్టేసిర్రు. ఇక వీటన్నిటికీ డబుల్ బెడ్రూమ్ల కోసం 376 రూపాయలు 76 కోట్ల ఖర్చు అయితే పెట్టిర్రు. ఒక్కసారి జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 104 ప్లేసులల్లా అంటే ఏరియాలల్లా 71,136 ఇళ్లను శాంక్షన్ ప్రపోజల్ చేసిర్రు. వీటిలో టెండర్ ఫైనల్ అయినాయి 66 ప్లేసులల్లా 37,220 ఇల్లు ప్లేసులు ఫైనల్ అయినాయి. అయితే ఇక టెండర్లు శాంక్షన్ అయినాయి 7 ప్లేసులు టెండర్లు స్క్రూటిన్ జరుగుతున్నాయి. కొన్నిట్లల్లో అంటే కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అలాంటి 7 ప్లేసులల్లో 5,692 ప్లేసులు ఉన్నాయి. అయితే ఇక టెండర్ల దశలో ఇంకా అంటే టెండర్లు కావాల్సినవి ఉన్నాయి, టెండర్లు రావాల్సినవి ఉన్నాయి. అవి అయితే మాత్రం 28 ప్లేసులల్లో 28,224 ఉన్నాయి. అయితే మొత్తం హైదరాబాదు, సికింద్రాబాదు, రంగారెడ్డి ఈ జిల్లా కలెక్టర్లు అందరూ కలిసి దాదాపు 105 ప్లేసుల కోసము 423 ఎకరాల 82 గజాల ఇళ్ళన్ని స్థలాల్ని మొత్తం సేకరించి పెట్టిరు. వీటిలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టేందుకు దాదాపు రెడీ ఉన్నారు. ఇక ఇప్పటికే మనం ఒకసారి జిఎస్టీ విషయానికి వస్తే, ఒకసారి దీనికి ముందు జిఎస్టీ కంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటోళ్ళకు రాయితీలు ఏదైతే తెలంగాణ సర్కారు ఉందో వాళ్ళందరికీ కూడా రాయితీలను ప్రకటించింది మస్తు. అయితే శాండ్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటోళ్ళకు ఇసుకను ఫ్రీగా సప్లై చేస్తుంది. అయితే రవాణా ఖర్చులు మాత్రం ఇల్లు కట్టేటోళ్ళు మాత్రమే పెట్టుకోవాలంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్, ఇక సిమెంట్ ధర మార్కెట్లో అయితే 330 నుంచి 350 దాకా ఉన్నది. అట్లే ఇట్లాంటి ధరను కూడా సర్కారు తక్కువ రేటుకే 230 రూపాయలకు కొనుగోలు చేసి ఈ ఇల్లు కట్టేటోళ్ళందరికీ అందజేస్తుంది. ఇక టెండర్లకు సంబంధించి గతంలో అయితే 2.5% ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని 1% తగ్గించింది. ఎఫ్ఎస్డి అని ఉంటుంది, అది 7.5% ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగా కట్టాలి, కాంట్రాక్టర్లు తొందరగా ముందుకు రావాలనే ఉద్దేశంతో 2%కి ఎఫ్ఎస్డిని తగ్గించారు. ఇక కేవలం ఎవరు పడతాళ్ళు కట్టేందుకు వీలుగా కాంట్రాక్ట్ ఇంతకుముందు బిల్డర్లను కట్టనిచ్చేటోళ్ళు కాదు ఈ డబుల్ బెడ్రూమ్లను. ఇప్పుడు బిల్డర్లకు కూడా అవకాశం ఇచ్చేసరికి చాలామంది బిల్డర్లు అందరూ కూడా కట్టేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇది ఒక అంశం. ఇక అయితే జిఎస్టీ విషయానికి వస్తే ఇంతకుముందు ఏవైతే మన ఇవి ఉన్నాయో ఇండ్లు కాంట్రాక్టు సంబంధించి ఇండ్లు కట్టే విషయంలో మనకు 5% ఉండేది ఈ
దీన్ని ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత 18% పెంచారు. అయితే దాదాపు 13% వరకు పెంచడంతో ఒక్కొక్క రూరల్లో కానీ లేదంటే అర్బన్లో కానీ, ఒకసారి రూరల్లో అయితే 5.5 లక్షలు ఖర్చు అవుతుంది, అర్బన్లో అయితే ఇల్లు కట్టేందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే 5.5 లక్షలు ఖర్చు అవుతుంది మన సర్కార్కు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 7 లక్షలు, అయితే జిహెచ్ఎంసీ పరిధిలోనే C+S+9కు 7,90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఇవన్నిటికీ తోడు జిఎస్టీ వచ్చిన తర్వాత వర్క్ కాంట్రాక్ట్స్ ట్యాక్స్ అనేది WCT అనేది ఇంతకుముందు 5% ఉంటే జిఎస్టీ వచ్చిన తర్వాత 18% పెరిగింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు కట్టేందుకు రూరల్లో కానీ అర్బన్లో కానీ 90,000 నుంచి ₹1,00,000 దాకా బర్డెన్ పడుతుంది. అట్లనే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇంత పడుతుంది. అయితే ఇక రూరల్లో వచ్చేసరికి 60,000 నుంచి 70,000 వరకు ఒక్కొక్క ఇంటి మీద పడుతుంది. అంటే ఇప్పుడు మొత్తం సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఇళ్ళను కట్టాలనుకుంటుంది. ఇక రూరల్లో కావచ్చు అర్బన్లో కావచ్చు 1,00,000 ఇండ్లు, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 1,00,000 ఇండ్లు కడదాం అనుకుంటుంది. అయితే ఈ ఒక్కొక్క ఇంటికి జిహెచ్ఎంసీ పరిధిలో 90,000 పెరగడం, 90,000 నుంచి ₹1,00,000 పెరగడం, అయితే రూరల్లో అర్బన్లో 60,000 నుంచి 70,000 పెరగడం అనేది కొంచెం సర్కార్కు కొంచెం భారంగానే అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఎక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నది. మనం చూడవచ్చు సర్కారు కూడా మంచి మంచి రాయితీలను ప్రకటించింది, మంచి మంచి ఆఫర్లను ప్రకటించింది, బిల్డర్లకు కూడా కట్టే అవకాశాన్ని కల్పించింది. ఇక డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను తొందరగా పూర్తి చేసేందుకు. అయితే గతంలో కాంట్రాక్టర్లు కొంచెం ముందుకు రాకపోయేటోళ్ళు, ఎందుకంటే వాళ్ళు 950 ఎస్ఎఫ్టీ అంటే ₹950 ఫర్ ఎస్ఎఫ్టీకి ఇచ్చేటోళ్ళు. అయితే అట్లా కాకుండా 1,100 కావాలి, ఇంత కావాలంటే గవర్నమెంట్ కూడా చెప్పింది వాళ్ళ కరకండిగా, మీరు ఇంతవరకు గతంలో మస్తు లాభాలు కట్టిర్రు, దానిలో అట్లా చూసుకున్నారు, ఇప్పుడు గట్ల కాదు, నో బెనిఫిట్ నో ప్రాఫిట్ అనే నో ప్రాఫిట్ నో లాస్ అనే పథకం లాగా ఈ ఒక్కటి ప్రజా సంక్షేమం ప్రజల కొరకు చేస్తున్నటువంటి పనులు కాబట్టి మీరు కొంత ప్రజల కోసం ఇవన్నిటిని వదులుకొని ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి పనిచేయాలని కాంట్రాక్టర్లను కూడా పిలిచింది. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇక జిఎస్టీ ప్రభావం మాత్రం దీంతో సర్కారు మీద బాగానే పడేటట్టు కనబడుతుంది. మరి ఇది కాంట్రాక్టర్ల మీద అయితే వేసేటట్టు లేదు, దీన్ని సర్కారే భరించాలని చూస్తుంది. ఇప్పటికే మనం చూస్తే సెక్రటరియట్లో కూడా దీనికి సంబంధించి ఈ హౌసింగ్ శాఖ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు. జిఎస్టీ మీద ఇంకేమేం చేయాలో, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని కూడా చర్చిస్తున్నారు. ఇది ఇక మొత్తానికి జిఎస్టీ ప్రభావం ఇది. రైట్ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.